వెల్కమ్ టు శిరీష కిచెన్. ఇంట్లో గోధుమ పిండి మైదా పిండి లేకపోయినా ఇంట్లో ఉన్నవాడితోనే ఇలా టేస్టీగా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని సాల్ట్ వేసుకొని ఒక ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకొని మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి సిమ్లో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని బరక్క కాకుండా మీడియంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వకి 3/4 కప్పు పాలు తీసుకున్నాను. నేను అందులోనే 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకొని బెల్లం పాలల్లో కరిగించుకొని వడబోసుకొని తీసుకున్నాను. మీరు పంచదార వేసుకోవాలంటే ఈ టైంలో పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలని మిక్సీ జార్లో వేసుకొని టీ గ్లాసుకి 1/2 గ్లాసు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పెట్టుకొని ఒక కప్పులో వేసుకొని మూత పెట్టుకొని అరగంట వదిలేయాలి. 1/2 అవర్ తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ దాకా కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ వల్ల మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కేక్కి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెకి ఈ విధంగా నూనె అప్లై చేసుకొని తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని అందులో వేసుకొని ట్యాప్ చేసి ప్రీహీట్ అవుతున్న కుక్కర్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 40 to 50 మినిట్స్ తర్వాత మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా టూత్ పిక్తో మీరు చెక్ చేసుకుంటే టూత్ పిక్ ఏం అంటుకోకుండా వస్తుంటే ఈ కేక్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.